ఇప్పటిదాకా మనం బయట చేసిన ఫుడ్ అంతా కూడా చాలా చూపించామండి. ఈ రోజు మా అమ్మ చేతి వంట ఏంటో చూద్దాం మరి. అమ్మ ఆకలేస్తుందా, టిఫిన్ ఏమైనా చేయవే అంటే దోశలు ఎత్తనుందండి. దోశలా వేసి అమ్మ అంటే వెంటనే ఫ్రిడ్జ్ లో ఉన్న పిండి తీసి కలపడం మొదలెట్టేసిందండి. పెనం మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద పెనం పెట్టి కాసంత నూనెసి బాగా కాకనిచ్చి కాసంత పిండి తీసుకుని అలా అట్లే వేసారండి. మా ఇంట్లో దోశలు బాగా ఫేమస్ అండి. ఎప్పుడన్నా వారానికి ఒకసారి వేసినా అదిరిపోద్దండి బాబు, మామూలుగా ఉండదు. దోశ అయితే బాగా కాలనిచ్చారండి. ఉల్లిపాయ ముక్కలు లేదంటే అని అలా చూడకండి, ఇది ప్లెయిన్ దోశ అండి. చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో తీసినప్పటికి అర్ధరాత్రి 12 అయిందండి. 12 గంటలకి దోశల ప్రోగ్రామ్ ఏంట్రా అంటే బయట వీడియో చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందండి. ఇంటికి వచ్చేటప్పటికి ఆకలే. ఈ ప్రపంచంలో ఆకలిని గ్రహించి తినడానికి ఏదైనా కమ్మగా పెట్టాలి అనుకుంటే ఒక అమ్మ మాత్రమేనండి. ఇంకెంతకన్నా ఎక్కువ వెళ్తే మాడిపోద్దని చెప్పి మడతట్టేసి ప్లేట్ లో ఇచ్చేయారండి. కారం చట్నీ అండి బాబు, మా అమ్మగారు భలే చేస్తారు. దోశట్టు కారం చట్నీ అలా తీసుకుని అలా హాల్లోకి వచ్చేసానండి. పక్కన మంచినీళ్ళ గ్లాస్ పెట్టుకుని ఎదురుకుండా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని దోశ అలా ఇరుచుకుని కారం చట్నీ అలా నంచుకుని తింటా ఉందండి. అయ్యి బాబాయ్ భలే ఉందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ అమ్మగారు ఏ టిఫిన్ అయితే బాగా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే లైక్ చేయండి.